ఈ విషయంలో నాకు కావచ్చు 100 కావచ్చు, ఇది మా వ్యక్తిగతం తప్ప పార్టీకి కానీ మా ఎమ్మెల్యే కానీ ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది మైనార్టీ నాయకులు సందు దొరికితే చాలన్నట్ల మా ఎమ్మెల్యే గారికి బ్లేమ్ చేయడము. మైనార్టీ వాళ్ళు ఈరోజు లక్ష్మీలో ఇఫ్తార్ ఉంది, రేపు మర్నాడు కూడా ఇఫ్తార్ విందులు ఉన్నాయి. వాటి మీరు బైకాట్ చేయండి. ఒకవేళ మసీదు వాళ్ళకి పిలుచుకుంటే ఆ మసీదు బ్లాక్ లిస్ట్లో పెడతామని పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సబబు కాదు. ఈ విషయము నా యొక్క వ్యక్తిగత విషయము, ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే ముస్లింల పక్షపాతి, నేను కూడా ముస్లింల పక్షపాతిని. నేను ఆజాద్ నగర్లో మన ఇఫ్తార్ ఇచ్చాను, చాలామందికి 62 మందికి 10,000 తల్లిదండ్రులకు సాయం చేశాను, తోఫా ఇచ్చాము, అదేవిధంగా బట్టలు పంచాము. ఆజాద్ నగర్లో ముస్లింలు నా పక్కన లెఫ్ట్ రైట్ అంతా నా ముస్లిమ్సే, నా వెనకల ముస్లిమ్సే, నా ముందర ముస్లిమ్సే. నాకంతా కుల మతాలతో సంబంధం లేదు, నేను మత వివక్ష లేదు, నా కుల వివక్ష లేదు. నేను మసీదుకి సాయం చేశా, జెండామాన కట్టకుండా నేను సాయం చేశా, గుళ్ళు సాయం చేశా, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. నేను రాజకీయంగా వాటిలో స్థిరపడతా ఉంటే, బలపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక రాజకీయం చేయాలని చేస్తున్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానుకోండి. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేయండి, లేకుంటే నిమ్ముకుని ఉండండి, కానీ బురద జల్లే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్తాను.